మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్వు చెప్పిన గతమంతా తలుచుకుని ఆలోచిస్తుంటే నా డెలివరీ అప్పుడు నేను స్పృహలోకి వచ్చి తొలిసారి వీళ్ళని చూసిన క్షణం నుంచి వాళ్ళే నా పిల్లలు. కానీ ఇన్నేళ్ల తర్వాత కన్న పిల్లలు కాదని రిపోర్ట్ వచ్చినంత మాత్రాన వాళ్ళని దూరం పెట్టుకుంటానమ్మా. పేగు బంధం లేకపోయినా ప్రేమ బంధం ఉంది కదమ్మా. ఆ రిపోర్ట్ వచ్చిన దాని ప్రకారంగా చూస్తే నేను వీళ్ళని తొలిసారి చూసే లోపే ఏదో జరిగిందని నాకు అర్థమవుతుంది. అది ఎలా జరిగింది, ఎవరు చేసుంటారు, ఏం ఆశించి చేసుకుంటారని తెలుసుకొని తీరాలి. వీళ్ళు నేను పెంచిన పిల్లలైతే వాళ్ళు నా కడుపు చించుకుని పుట్టిన పిల్లలు. ఇప్పుడు ఆ పిల్లలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎక్కడున్నారో ఎలా ఉన్నారో Hey!
ఓకే ధరణి, నేను నీ కొత్త, నువ్వు నా కొత్త. కలిసి పెరిగిన వాళ్ళమేగా. పైగా నీకు నేను వరుసైన మేనమామనే. ఈడు జోడు కరెక్ట్గా కుదిరిన వాళ్ళం. వయసొచ్చిందని సిగ్గుపడాల గాని నన్ను చూస్తే పరుగులు తీస్తావంటే అందుకే ఇలా రప్పించాను. చిన్నప్పుడే నీ అందానికి ఫ్లాట్ అయ్యానే. నీ మీద అంతులేని ఆశలు పెంచుకున్నాను. నువ్వు తప్ప నా పెళ్ళంగా ఎవరికి చోటు లేదే. ఇంకా లేట్ చేయడం వేస్ట్ అనుకున్నాను. అందుకే ఇదిగో తాళిబుట్టు కూడా వెంట తెచ్చుకున్నాను. వద్దు, తాళి కట్టొద్దు ప్లీజ్ మావయ్య, నీకు దండం పెడతాను, నన్ను వదిలేయ్ మావయ్య. వదిలేయడానికి అయితే నా మనుషులతో నిన్ను ఇక్కడి దాకా రప్పించడం ఎందుకే? ఏయ్, నువ్వు ఎంత అరిచినా నిన్ను ఆదుకోవడానికి ఎవడు రాడే. ప్లీజ్ తాళి కట్టొద్దు మావయ్య, నన్నేం చెయ్యొద్దు, నన్ను వదిలేయ్ ప్లీజ్ ప్లీజ్. నిన్నేం చేయండాలే, జస్ట్ ఈ తాలిబొట్టు నీ మెడలో కట్టేస్తా. నిన్ను నా ప్రాపర్టీగా మార్చుకుంటా. నేను ఒప్పుకోను, నాకు ఇష్టం లేదు. ఎందుకే ఎందుకే? నీ అందానికి పిచ్చెక్కి పిచ్చివాడిలా నీ వెంట పడుతుంటే చులకనైపోయానా? తప్పించుకొని ఎంతకాలం, ఎంత దూరం వెళ్తావే? ఏయ్, టెక్కు చేయకుండా మర్యాదగా తాళి కట్టించుకొని నాకు పెళ్ళంగా మారిపో. నిన్ను నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటానే. ప్లీజ్ వద్దు, నా మెళ్ళ తాళి కట్టొద్దు, నాకు నువ్వంటే ఇష్టం లేదు. రేయ్, అన్నా దీని చేతులు పట్టుకుంటా. ఏయ్. ఏమన్నావే? నేనంటే నీకు ఇష్టం లేదా? నా ఇష్టం నీకు పట్టదా? నా మనసులో నువ్వే నా భార్యవని ఫిక్స్ అయిపోయా. నీ మనసులో వేరే ఎవరైనా ఫిక్స్ అయి ఉంటే తీసేయ్. ధరణి వైఫ్ ఆఫ్ కేశవ. రెండో మాట లేదు. వేరే వాడికి ఛాన్సే లేదే. వద్దు, వద్దు, వద్దు. నిన్ను నోరు మీరా వెదవా. నువ్వు నా తమ్ముడు వెంట్రా, చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఒక ఆడపిల్ల వెంటపడి ఇలా దుర్మార్గంగా తాళి కట్టాలని చూస్తావా? ఇందులో దుర్మార్గమే ఉందక్క.
నీ కూతురిని నా భార్యగా చేసుకోవాలని ఎప్పటి నుంచో కోరికుంది. చిన్న పిల్ల కదా అని ఇన్నేళ్ళు ఆగాను. ఇప్పుడు అది మేజర్ అయింది కదా. ఇప్పుడు నీకేంటి అబ్జెక్షన్? వద్దు, దాని వెంట పడద్దు అని నీకు 1,00,000 సార్లు చెప్పాను. అక్క మీద గౌరవం ఉంటే, అక్క మాటకి విలువిస్తే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే ఇప్పటిదాకా తమ్ముడు అని చూశాను. నా మాట కాదనుకుంటే బంధం తెంచేసుకుంటాను. పోరా ఇక్కడి నుంచి. పోతానక్క, పోతా. నువ్వు చెప్తున్నావని పోతా. కానీ దీని మొగుడి ప్లేసు ఎప్పటికీ నాదే. ధరణి, నేనే నీ మొగుడిని. వెళ్ళండి. ఊరుకోమ్మా, నేనొచ్చేశాను కదా. నీకింకేం భయం లేదు. వాడు వెళ్ళిపోయాడు కదా. ఊరుకో. ఎందుకమ్మా ఎన్నిసార్లు చెప్పినా అక్క వెంట అలా పడతాడు? ఇప్పుడు నేను చూడబట్టి సరిపోయింది. ప్రతిసారి నువ్వు కాపాడగలుగుతావా? కాపాడుతాన్రా. వాడొక మూర్ఖపు వెధవ. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి మార్చుకోవడం లేదు. ఈసారి వెంట పడ్డట్టు తెలియాలి. వాడి చేతులు విరిచేస్తాను. మీరింకేం భయపడకండి. పదండి, ఇంటికి వెళ్దాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా. కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా, మార్గం చూపే దీపం కాదా ధైర్యం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా.
కేశవ, అన్నం తినరా. నాకొద్దు. అరవకు. అవతల గదిలో పిల్లలున్నారు. తినమని చెప్తున్నాను కదా, తినరా. ఇందాక చాచిపెట్టి కొట్టి ఇప్పుడొచ్చి తినమంటున్నావా? తిట్టినా కొట్టినా ఒక ముద్ద పెట్టినా నేనేరా నీకు. అయినా నీకెందుకురా ఇంత మొండితనం? అరే, మంచిగా చెప్తే నీ బుర్రకెక్కదా? తొందర పడొద్దురా అని 1,00,000 సార్లు చెప్పాను. ఏకంగా తాళి పట్టుకుని దాని మెళ్ళో కట్టడానికి సిద్ధపడ్డా. సిద్ధపడకపోతే మరి ఏం చేయమంటావు? నువ్వు ఎప్పుడు చూసినా ఆగు ఆగు అంటావు. ఎప్పుడెప్పుడు దాన్ని పెళ్ళంగా చేసుకోవాలి, దాని అందాన్ని అనుభవించాలని ఆశగా ఉంటే ఉంటే ఎగబడి తాళి కట్టేస్తావా? రేపు వాళ్ళ నాన్నొస్తే నా తాట తీస్తాడు. అది నాకు ఇష్టం లేదు అంటుంది. తాళి కడితేనే కదా అది నా పెళ్ళంగా పడుండేది. రేయ్, అది ఎప్పటికైనా నీ పెళ్ళమేరా. నీకే దాన్నిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను కదా. అదెక్కడికెళ్తుందని ఈ తొందరపాటు, ఈ మొరటుతనం? నువ్వు ఓపిక పట్టకపోతే రేపు నా పీక మీదకొస్తుంది. ఇంకా ఎన్ని రోజులక్క ఓపిక పట్టేది? నా వల్ల కావడం లేదు. పట్టాలి, తప్పదు. వాళ్ళ నాన్నొచ్చేంత వరకు ఓపిక పట్టు. వాళ్ళంటే ఆయనకి ప్రాణం. వాళ్ళ కోసం సంపాదించడానికే ఊళ్ళ మీద పడి తిరుగుతున్నాడు. రేపో మాపో వస్తాడు. వచ్చాక నచ్చజెప్పి ఒప్పించి దాన్ని నీ భార్యని చేస్తాను. అంతవరకు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇద్దరం అడ్రస్ లేకుండా పోతాం. 4 ముద్దలు తిను. ఒరేయ్, నాకున్న రక్త సంబంధానివి నువ్వొక్కడివేరా. నా అనుకునే నా వాళ్ళ కోసం ఏళ్ల తరబడి నేను పడుతున్న బాధ గురించి నువ్వు కాస్త తెలుసుకోరా. నీ పెడసరితనం నీదే కాని నా మనసు అర్థం చేసుకోవా? కాస్త నా బాధ పట్టించుకోరా. నీలాగే అమ్మా నాన్నలు కూడా నా మొర ఆలకించకుండా 2వ పెళ్లి చేసి నా గొంతు కోశారు. ఆడపిల్లగా పుట్టిన ఏ పిల్లైనా వయసొచ్చాక పెళ్లి తర్వాత తల్లి అవుతానని ఊహించుకుంటుంది. కానీ నాకు ఆ అదృష్టం లేకుండా అయిపోయిందిరా. పిల్లలున్నారని తెలిసినా అమ్మా నాన్నల కోసం తలొంచి తాళి కట్టించుకున్నాను. నా రాత ఇలాగే రాసుందని సర్దుకుని కాపురానికొచ్చాను. ఈ పిల్లలు నా పిల్లలే అనుకున్నాను. నా పిల్లల కోసం, నా పేగుబంధం కోసం ఆరాటపడ్డాను. కానీ నా ఆశ నిరాశ చేస్తూ, నా కలలన్నీ కళ్ళలు చేస్తూ, నా బతుకు 3 నాళ్ల ముచ్చట చేసి నా కడుపున కాయ కాస్తే ఆయన గారి కన్న పిల్లలకు తల్లి ప్రేమ అందించనేమోనని తన స్వార్థంతో, తన పిల్లల మీద ప్రేమతో నాకు పిల్లలు పుట్టకూడదని ఆపరేషన్ చేయించుకొని నా బతుకుని నాశనం చేశాడు. అమ్మ కావాలనే ఆరాటాన్ని కాలరాశాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మ కావాలనుకున్న నన్ను తన పిల్లలకి ఆయాగా మార్చాడు. తన పిల్లల్ని ఉద్ధరించాలని సంపాదన కోసం దేశం కాని దేశం వెళ్ళిపోయాడు. ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇదిగోండి, త్వరగా రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకోండి. ఈరోజు మీ పుట్టినరోజు కదా. హ్యాపీ బర్త్డే టు యూ అక్క. నీకు కూడా హ్యాపీ బర్త్డే రా.